హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. నిన్న నాగ్ సార్ ఎపిసోడ్, సాటర్డే ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే అంతంతనే, ఏం అంత రేస్ కాలేదు. నాగ్ సారు చాలా ఘోరంగా గొడవ అంటే బాగా వాళ్ళ క్లాస్ వ్యక్తులు అనుకున్నా, అంత ఏం లేదు. చెప్తా ఫస్ట్. నాగ్ సారు ఏమంటారు, తనూజని లేపుతాడు. ఇమాన్యుయల్ వీళ్ళని కళ్యాణ్ నామినేషన్ చేయాలని కళ్యాణ్ అడుగుతాడు. నామినేషన్ తనూజని చేయాలనుకున్నావు, ఎందుకు చేయాలి అంటే, సార్ నాకు పాయింట్లు ఆల్రెడీ అమ్మాయి చెప్పేసింది కాబట్టి నేను పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. మళ్ళీ ఇమాన్యుయల్, నీకు ఓకే, నువ్వు తనూజని చేస్తావనే నేగా నీకు ఇమాన్యుయల్ ఇచ్చాడు అది టికెట్ అంటే, అవును సార్ అని అంటాడు. తర్వాత ఇంకా ఏమనలేక అవుతాడు. అవును సార్ నాదే తప్పు అని అంటారు. ఇమాన్యుయల్ని అడుగుతాడు. ఇమాన్యుయల్ని అడిగినప్పుడు ఇమాన్యుయల్, అవును సార్ నాకు చేశాను, నువ్వు ఎందుకు సేఫ్ గేమ్ ఆడుతున్నావు ఇమాన్యుయల్ అని మళ్ళీ అడుగుతాడు. తర్వాత కళ్యాణ్ తనుజని ఎందుకు చేయలేకపోతే అంటే, తర్వాత ఒక వీడియో చూపిస్తాడు. ఇమాన్యుయల్ అంటాడు, నీళ్ళు పోసిన అంటే చనిపోయిన మొక్కకు నీళ్ళు పోసినట్టుందిరా మనము అని చెప్పారు. అప్పుడు లేపిన తర్వాత తనుజ వీడియో చూసావా తనుజ, చనిపోయిన మొక్క లేవమ్మా అంటాడు. లేచిన తర్వాత వీడియో చూసావా అంటాడు. చూశాను సార్ అంటే, నువ్వేం చెప్పాలనుకున్నా అంటే, సార్ నాకు ఏ మాటలు రావట్లేదు సార్, నాకు వినాలని కూడా లేదు సార్ అని తను చెప్తుంది. అప్పుడు పాపం, నిజంగా పాపం తనుజ పాపం అనిపించింది. రియల్ చెప్తున్నా, ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడుతుండు అని సార్ కూడా అన్నారు. అందరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఇప్పటి నుంచి ఇమాన్యుయల్ చాలా బాగా గేమ్ ఆడతాడని నాకు అనిపిస్తుంది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. తను చేయమనుకునేంత వరకు కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. బాయ్.